జూబ్లీ హిల్స్లో రాజకీయ వేడి రగులుకున్నట్టుగానే కనబడతా ఉంది. మరొక 2 రోజులు మాత్రమే ఉప ఎన్నిక ప్రచారానికి అయితే గడువు ముగియనున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి మంత్రివర్యులు సీతక్క ఉన్నారు. అక్క, బోరబండ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్లా ఉంది ప్రచారము? మీరు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విసుగు చెందినటువంటి విషయం కూడా తెలుసు. వాళ్ళు మాటలతోటి మరి కోటలు కట్టారు తప్ప ఎవరికి ఇల్లులు ఇచ్చింది లేదు, బోరుబండ కాలనీలు డెవలప్ చేసింది లేదు, పేదరికంలో ఉన్న ప్రజలకు కడుపు నిండా అన్నం తినడానికి మంచి బియ్యం ఇచ్చింది లేదు, కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్తో ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక 2 సంవత్సరాలు కూడా కాకముందే మరి ఇండ్లలో 200 యూనిట్ల కరెంటు కానీ, 500 గ్యాస్ కానీ, మహిళలకు ఫ్రీ బస్ కానీ, వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం కానీ, 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రుణమాఫీ చేయడం కానీ, సన్నవడ్లకు బోనస్ కానీ, ఇట్లా 70,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఆ రోజు వాళ్ళు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి మరి ఉద్యోగాలు ఇవ్వలే కానీ కొంతమంది పేడ ఆర్టిస్టులను పట్టుకొని మేము 1.5 ఇయర్లో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 4.5 లక్షల మందికి ఇల్లులు శాంక్షన్ చేసినాం, ఇంత లక్షల మందికి మరి రేషన్ కార్డులు ఇచ్చినాం, బియ్యం పంపిణీ, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఓర్వలేక రకరకాల దుష్ప్రచారం ఓన్లీ సోషల్ మీడియాలో అవి కూడా ఫేక్ న్యూస్ ఎవరితో తిట్టిస్తారు. ఆ తిట్టినోడు ఎవడో తెలియదు, ఎక్కడో తెలియదు, ఆ మైక్ ఎక్కడో తెలియదు, అలాంటి దాని మీద బతుకుతున్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్కి అవకాశం ఇయ్యలే. పీజేఆర్ గారి తర్వాత ఒకసారి మరి పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు నిలబడ్డాడు. అప్పుడు దాకా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయం ఉండింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే, ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని అంత మంచి సాంప్రదాయాన్ని, ఒక గౌరవించే విధానాన్ని చెడగొట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు పీజేఆర్ గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి మాకు యునానిమస్గా సపోర్ట్ చేయండి అని ఇదే కేసీఆర్ ఇంటికి పోతే కనీసం వాళ్ళని కలిసి మర్యాద కూడా చేయనటువంటి పరిస్థితి. కనీసం ఆయన అప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ పీజేఆర్ కుటుంబం మీద పోటీ పెట్టలేదు, బీజేపీ పెట్టలేదు, కానీ కేసీఆర్ పెట్టిండు. అంటే వాళ్ళకి ఏ విలువలు ఉంటాయి అనేది మనం దాన్ని బట్టి చూడొచ్చు. ఇవాళ సెంటిమెంట్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ మా పార్టీ ఆనాడే ఏ కుటుంబంలో అయితే ఎవరైనా ఎమ్మెల్యే గురించి చనిపోతే వాళ్ళకి ఇవ్వాలని, కానీ అది విస్మరించి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏం హైప్ ఏదో సోషల్ మీడియా ఉన్న ఇప్పుడు హైటెక్ ప్రచారాన్ని పట్టుకొని ఇట్లా అట్లా అని చూపించుకుంటున్నారు. వాస్తవాలు గ్రౌండ్లో ఉంటాయి. నువ్వు ఆకాశంలో ఏదో చెప్తే ఏముంటుంది, గ్రౌండ్లో వాస్తవాలు తెలుసు. కాబట్టి వాళ్ళకు భయం పుట్టి ఇప్పుడు పాపం నిన్నదాకా ఇండ్లల్లో ఉండి వెంటనే ప్రచారాలకు వచ్చేసారు. అంత విషాద సంఘటనలు ఉండి ఇవాళ ఒకరిద్దరు ప్రెస్ మీట్లు చూస్తే అంటే వాళ్ళలో భయం ఎంతుంది, ఏదో విప్లవం వస్తుంది, సునామీ రాబోతుందని హరీష్ రావు గారు అంటారు. అయ్యా హరీష్ రావు గారు, మీరు బాధలో ఉన్నారు. నిన్ననే మీ నాన్న కార్యక్రమం, ఇవాళ ప్రచారంలోకి వచ్చి ఇతరులను తిట్టాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు అంత భయం? అంటే ప్రధానంగా మైనారిటీ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ జూబ్లీ హిల్స్లో షేక్పేట్, బోరగండ ప్రధానంగా మైనారిటీ ఓటింగ్ ఉంటుంది. ఎంఐఎం కూడా మీకు మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఎంఐఎం సపోర్ట్ మీకు ఏమైనా లభిస్తుంది? అయితే తప్పకుండా ఓవరాల్గానే మైనార్టీస్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. సేమ్ టైంలో మైనార్టీస్ హక్కుల కోసం కాపాడే పార్టీగా ఎంఐఎంకు పేటెంట్ ఉంది. వాళ్ళు అంటే హక్కుల కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళ అభిమానులు కూడా చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది, మంచిగా ఉంటుంది. మొదటి నుంచి కూడా వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావజాలం, ఏ మతాన్ని వ్యతిరేకించదు, ఏ వర్గాన్ని కించపరచదు, ఏ ప్రాంతాన్ని తులనాడదు. అన్ని వర్గాలను యొక్క ఆత్మగౌరవాలను కాపాడాలి. ఎవరికి ఇచ్చే రిజర్వేషన్లు ఆ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే ఆనాడు 4% రిజర్వేషన్ కూడా వైఎస్ఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఇదే కేసీఆర్ 12% ఇస్తాను 10 సంవత్సరాలు ఉదరగొట్టిన కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఇల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు, ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలు కానీ, మైనార్టీల సమస్యలు నేను కరోనా టైంలో చూసిన వాళ్ళు పాపం అంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని నడుపుకుంటారు. అవన్నీ కరోనా టైంలో బంద్ అయిపోయినాయి. వాళ్ళ జీవనోపాధి కూడా కష్టమైనటువంటి సందర్భం. సో కనీసం ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్స్ అవన్నీ అమలై ఉంటే వాళ్ళు వేరే రూపంలో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఆనాడు గవర్నమెంట్ చేయలేదు. కేవలం ఏదో అట్లా 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయల ప్రచారం చేసుకోవడం వాళ్ళకి అలవాటు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.